హల్లెలూయా. గుడ్ మార్నింగ్. రెండు దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రతిరోజు అనుదిన ధ్యానం ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 7 గంటలకి ఉదయం మీకు అందిస్తున్నాం. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఏ ఏ దేశాల నుంచి వీక్షిస్తున్నారో, లేక ఏ సమయాలలో మీరు వీక్షిస్తున్నారో అన్నది దయచేసి అప్పుడప్పుడైనా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి, లేకపోతే లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మీరు ఏ రీతిగా దీవించబడుతున్నారు, ఎంతగా ఈ వాక్యముల ద్వారా బలపడుతున్నారని తెలుసుకున్నప్పుడు ప్రభువును స్తుతించడానికి, మీకోసం ప్రార్థించడానికి మరింత ప్రోత్సాహకరంగా, ఎంతో పోరాటములతో భారభరితమైన ఈ పరిచయను కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తి కలిగి ఉండమని నీ వాక్యం సెలవిచ్చినట్లు లాక్డౌన్లో ప్రారంభించినటువంటి సోషల్ మీడియా పరిచర్యను ఈనాటి వరకు నాయన కొనసాగించుటకు నువ్వు చేస్తున్న మేళను బట్టి వందనములయ్యా. నీ రొట్టెను నోటి మీద వేయము, అది ఒకనాడు తేలునన్నావు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ వాక్యం ద్వారా మేలు పొందుతున్నారో వారందరూ నీ రాజ్యములో నిన్ను స్తుతించు భాగ్యమును కలుగుజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఇవాళ శనివారం కదా. శనివారం చాలామందికి ఆఫ్ కదండి. సండే హాలిడే, సాటర్డే హాలిడే, వీక్లీ 5 డేసే యాక్చువల్గా. కొన్ని దేశాల్లో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. వీకెండ్ ఎప్పుడు కూడా రిలాక్స్ అయితే ఆ తర్వాత వీక్ మంచిగా 7 రోజుల పని 5 రోజుల్లో చేస్తారని అప్పుడే నియమించారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడూ పనిచేస్తూ వారమంతా పనిచేస్తూ ఏమీ సాధించని వారిగానే మిగిలిపోతున్నాం. ఎఫిషియన్సీ లేకుండా మంచి శ్రేష్టమైన పని చేయలేని వారిగా మిగిలిపోతున్నాం. ఓకే, మీకు హాలిడే ఉందో లేదో తెలియదు కానీ బట్ శనివారం అనగానే రిలాక్స్ అవుతుంటారు. బట్ మనకి ఎక్కడ నిజమైన విశ్రాంతి, ఎక్కడ మనకి మనసుకు నెమ్మది కలిగేది, ఏ విషయంలో మనం ఆనందించగలం? తింటంలోనా, తాగటంలోనా, ఎగరటంలోనా? యేసు ప్రభువుని ఎరిగిన మీరైతే నా ప్రభువునందు ఆనందిస్తానంటారు. ఆయన వాక్యము నందు నేను ఆనందిస్తానంటారు. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు ప్రభు. ఆయన మనస్సును మీరు ఎరగాలంటే, ఆయన చిత్తం ఎరగాలంటే, ఆయన ప్రణాళికలు ఎరగాలంటే, పాప పరిహారం ఎరగాలంటే, ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యం పొందాలంటే అసలు ఏది కావాలనండి? అదేదో గూగుల్లోకి వెళ్తారు, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి చాట్‌జీపీటీ అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ అవన్నీ మానవుడు కృత్రిమంగా సిద్ధపరిచినవి. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందండి. ఇందులో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, మీ అవసరతలన్నిటికీ కావలసిన సలహాలు ఉన్నాయి. అందుకే వాక్యము చదివేవారు ధన్యులవుతారు. కీడు మేడులు ఏదని తెలుసుకోగలుగుతారు. మీరు దయచేసి దేవుని వాక్యాన్ని చదవండి. ఆదివారం మందిరంలో హడావిడిగా ఉంటుంది. ఆదివారంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి, సువార్త పరిచర్య ఉంటుంది. బట్ శనివారం నాడు మీరు వాక్యంతో సిద్ధపడితే వారమంతటికి మీకు కావాల్సిన ఇవ్వగలుగుతుంది. మీరు ఎన్ని సార్లు బైబిల్ చదివారు? చాలాసార్లు చదివేశాను అంటారు కొంతమంది. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం. అలా కాదండి. ఆదికాండం నుంచి వరుస పెట్టి ప్రకటన వరకు వరుసగా చదవండి. బైబిల్ స్టడీ అనేది వరుసగా చదవాలి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందులోని సారాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఏంటో చాలా కష్టం అనుకుంటారు. రోజు కనీసం ఒక 6 నిమిషాలు చదివితే ఎంతసేపండి? జస్ట్ 6 minutes. ఒక 2 సంవత్సరాల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు మీరు బైబిల్ చదివి ముగించేయచ్చు. మరి 6 నిమిషాలు ఏంటండి? మేము డబుల్ 12 నిమిషాలు చదువుతామన్నారంటే, 12 నిమిషాలు చదివారంటే ఒక సంవత్సరంలో పూర్తిగా ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివి ముగించేయచ్చు. తినటానికే మేము అరగంట వాడుతున్నాం, మళ్ళీ బైబిల్కి ఏంటి 12 నిమిషాలా? మేము ఇంకా ఎక్కువసేపు వాక్యం చదువుకుంటామని ఒక 25 minutes చదివితే
25 minutes రోజు 25 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, పోనీ 30 నిమిషాలు స్పెండ్ చేస్తే ఏంటంటే ఒక 6 నెలల్లోనే మీరు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివేసేయచ్చు. ఇంకా మీకు రోషం వచ్చి ఒక రోజుకి 1 గంట చదువుతామని ఒక 50 minutes చదివితే 3 నెలల్లో ముగించేయచ్చు అండి. ఏంటండి రోజుకు 1 గంట సేపు, ఒక 50 నిమిషాలు, లెస్ దాన్ an hour, ఒక ఆదికాండం 3 నెలల్లో ముగించేయచ్చు. ఒక రోజుకి 2 గంటల 50 నిమిషాలు, ఇంచుమించు 3 గంటలు చదివారు అనుకోండి. దేవునికి మన దశమభాగాలు ఇవ్వటం విషయంలో ఎలా ఉన్నామో తెలియదు, కానీ దశమ సమయం విషయంలో మాత్రం అందరూ వెనకంజే వేస్తున్నారు. 24 గంటల్లో దశమభాగం తీసుకుంటే 2 గంటల 40 నిమిషాలు వచ్చింది కదండి. రోజుకు ఒక 3 గంటలు బైబిల్ చదివితే మీరు ఒక నెలలోనే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివి ముగించవచ్చు. ఏంటంటే కొన్నిసార్లు మనం అన్ని విషయాల్లో ఉపవాస ప్రార్థనలు అంటాము, లేకపోతే 3 రోజుల పండగ అంటాము, అదంటాము, ఇదంటాము. కనీసం ఒక 3 గంటలు 3 రోజులు వాక్యాన్ని కంటిన్యూస్గా చదివితే 67 గంటల 18 నిమిషాల్లో, అంటే 12 3 30 12 24 ఏంటంటే 68 గంటల్లో మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివి ముగించవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏదో ఒకటి చూస్ చేసుకోండి, ఒక క్రమ పద్ధతిలో చదవండి, తీరిక చదవండి, పర్వాలా, ధ్యానిస్తూ చదవండి. ఆయా సమయాల్లో డెడికేట్ చేసుకొని ఎక్కువ చదవండి. దేవుని వాక్యం చదివితే మాకేమొస్తుందంటారా? అన్నీ వస్తాయి. దేవుని వాక్యం చదివేవాడికి సర్వ సంపదలు దొరికినంత సంతోషం వస్తున్నాడు దావీదు. ఈ 119వ కీర్తన కనుక మీరు బాగా చదివితే వాక్యం యొక్క ప్రాముఖ్యత అంతా ఇందులో చాలా వివరంగా దావీదు అనుభవపూర్వకంగా రాయటం చూస్తున్నాం. చూడండి, 97వ వచనం చదువుతున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా చదవలేములేండి, పనులు ఉంటాయి కదా. దినమెల్లా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. మీరు 6 నిమిషాలు చదివినా, మీరు 12 నిమిషాలు చదివినా, మీరు గంట సేపు చదివినా, చదివినట్టు వదిలేయటం వల్ల ప్రయోజనం ఉండదు. కానీ చదివిన వాక్యాన్ని హృదయంలో ధ్యానిస్తూ ఉంటే దాని సారాన్ని మీరు జీర్ణించుకోగలుగుతారు. మనం తినే అన్నం కొద్దిసేపే తింటాం, కానీ అది లోపలికి వెళ్ళి జీర్ణకోశంలో జీర్ణమైనప్పుడు దాని బలాన్ని దినమంతా పొందుతున్నాం. వాక్యం కూడా మనకు ఆధ్యాత్మిక ఆహారంగా ఉంది. దినమెల్లా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. 95వ వచనంలో 98వ వచనంలో నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శత్రువుకు మించిన జ్ఞానం. ఎవడో పన్నాగాలేశాడు, ఎవడో మోసం చేశాడు, ఎవడో నన్ను తెలివిగా ఇరికించాడు అంటుంటామే కానీ నిన్ను ఇరికించేవాడి యొక్క కార్యాన్ని కంటే మించిన జ్ఞానంతో నువ్వు తప్పించుకుంటావు. నువ్వు జ్ఞానం కలిగి బ్రతికినప్పుడు అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవు, అజ్ఞానంలో పడవు, తప్పుడు నిర్ణయాలు చేయవు. నీ శత్రువు నీ కొరకు ఎన్ని ప్లాట్లు, ఎన్ని పన్నాగాలు పన్నినా వాటికి నీవు బదులు చెప్పగలిగిన జ్ఞానం కలిగిన వాడివి ఉంటావు. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యము మనకి జ్ఞానం కలుగజేస్తుంది. 99వ వచనం చదువుతా చూడండి. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, నీ ఉపదేశాలను నేను అర్థం చేసుకుంటున్నాను, లక్ష్యం చేస్తూ వాటిని పట్టించుకుంటున్నాను, వాటిని ధ్యానిస్తున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలుగుతుంది. బోధకులందరికంటే విశేష జ్ఞానం. ఈ రోజునండి అంచెదినాల్లో విశ్వాసులకి పాస్టర్ల కంటే ఎక్కువ వాక్యం తెలియాలి. ఎందుకంటే అందరూ పాస్టర్లే. వాక్యం ఒక్కసారి కూడా చదవనోడు కూడా ప్రసంగికులు అయిపోతున్నారు. వాక్యాన్ని ధ్యానించకుండా, హృదయానికి అనుసరించుకోకుండా, జీర్ణించుకోకుండా ఏ కంప్యూటర్లోనో కాపీ కొట్టి, ఎవడు మెసేజో కాపీ కొట్టి ప్రసంగాలు చేయటం. అది కూడా ఆ వాక్యాన్ని కలిపి చెరిపి కథలు అది ఇది అంటూ ఎమోషనల్గా మరి చాలా
చాలా రక్తి కట్టిస్తున్నారు వాళ్ళ వాక్యాన్ని రక్తి కట్టిస్తున్నారు. వాక్యం పేరులో అనేకమైన ఆర్భాటాలు చేస్తున్నారు. కలిపి చేరిపెట్టి బోధలు ఎక్కువైపోయినాయి. అంచదనాలు ఉన్నాం కదా, అబద్ధ బోధకులు బయలుదేరారు కదా. అందుకనే మీరు వాక్యాన్ని చదివితే మీ బోధకులు చెప్పేదాన్ని నిజమా కాదా అని మీరు బోధకులకు కంటే మించిన దైవజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎస్, దైవజ్ఞానం అనేది పైనుండి వచ్చేది, పవిత్రమైనది, సులభంగా లోపడింది, అది మృదువైనది. మీరు ఆర్గ్యుమెంట్లు చేయరు. నాకు బైబిల్ నీకంటే బాగా తెలిసిన ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు చేసేవాళ్ళని చాలామందిని చూస్తున్నాం. చెప్పాలంటే వారు నిజంగా వాక్యాన్ని జీర్ణించుకోలేదు. వారికి కావలసిన భాగాలు చదువుకొని వాటిని పెట్టుకొని వారు వాదిస్తున్నారు అంతే. కానీ పూర్తిగా వాక్యాన్ని చదివేవాడు మృదువుగా ఉంటాడు. అతని జ్ఞానం చాలా 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 ప్రయోజనకరంగా ఉంటుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాడు కానీ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడాన్ని, విమర్శనాత్మకమైన నాశనముకు చేసే విమర్శ చేసేవారు ఎక్కువయ్యారే కానీ ప్రయోజనకరమైన విమర్శ చేసేవారు కనపడతలేదు. నిజంగా వాక్యం చదివేవాడు. ప్రభువు కూడా విమర్శించాడు, కానీ వారిని దిద్దటానికి విమర్శించాడు, కానీ వారిని ఎగతాళి చేయటానికి విమర్శించలేదు. అలాంటి పరిచయాలు శాస్త్రులు. వాక్యము తెలిగేవాడు దైవజ్ఞానంతో నింపుతాడు. బోధకుల కంటే విశేష జ్ఞానం కలుగుతుంది. వృద్ధుల కంటే 11వ వచనంలో, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలుగుతుంది. ఒక వృద్ధుడు తన జీవితంలో పడి లేచి నేర్చుకున్న అనుభవ జ్ఞానానికంటే యవన కాలంలో నువ్వు వాక్యం చదివితే నీ అనుభవాలు వృద్ధులకు మించినవిగా ఉంటాయట. ఎంత ఆశ్చర్యం! నా యవన కాలంలో నేను బైబిల్ చదివి 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 కుటుంబాల గురించిన వర్తమానాలు, యవనస్తులకు వర్తమానాలు నేను ఇస్తున్నప్పుడు నేను 30 ఇయర్స్లోనే, మరి ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కదండి, టీవీలు అవన్నీ లేవు కదా, నేను ఎవరికి బోధించానో వారికి మాత్రమే ఆ బోధలు తెలుసు. ఇప్పటికీ మాకు రికార్డ్స్ కూడా లేవు ఆ బోధలు. అవి వాటిని ప్రిజర్వ్ చేయలేదు. కొన్ని అవుట్ రెఫరెన్సెస్ కానీ చిన్న చిన్న రాసుకున్న పేపర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో బోధ చేస్తున్నప్పుడు కొంతమంది వారి మీటింగ్స్కి పిలిచేవారు. ఆ మీటింగ్స్ నేను ట్రైన్ దగ్గరనే నన్ను గుర్తుపడటానికి ఎవరో తెలియక వాళ్ళు 10 మంది వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చి నన్ను దాటి వెళ్ళిపోతుండేవారు. కొన్నిసార్లు అలా మిస్ అయితే ఆ తర్వాత నేను బైబిల్ చేతిలో బైబిల్ పట్టుకున్నా కూడా ఎవరో పాస్టర్ అనుకుంటారని, నేను కల్వరి ప్రేమదారు ఉండేది అప్పుడే, ఆ పత్రిక చేతితో పట్టుకుంటే వాళ్ళు వచ్చేవారు. మరి అది ఏ ఊరో నాకు గుర్తులేదు. కానీ జైపాల్ గారు అంటే మీరు పంచగట్టుకొని ఒక 50, 60, 70 ఏళ్ల వృద్ధ మంచి అనుభవం కలిగిన పాస్టర్ గారు అనుకున్నామండి. మీరేంటి కుర్రోళ్ళగా ఉన్నారు 30-31 సంవత్సరాల వయసులో అని వాళ్ళు ఆశ్చర్యపడి అడిగేవారు నన్ను. ఇంత చిన్న వయసులో మీకు ఇలాంటి అనుభవాలన్నీ ఎలా వచ్చాయి, ఇలాంటి విషయాలు ఎలా తెలిసాయి? నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఇదిగో, నా దేవుని వాక్యము నేర్పిస్తుంది. ఎస్, పెళ్లి చేసుకోవాలనుకునేవారు ముందు వాక్యం చదవండి. కుటుంబం ఎలా కట్టుకోవాలో 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండదు. కోర్టులకు వెళ్ళవలసిన పని ఉండదు. వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ముఖ్యంగా దేవుని మనసును ఎరగండి, దేవుని చిత్తాన్ని ఎరగండి, దేవుని ఉద్దేశాలు ఎరగండి. ఏది వ్యాపారం చేయొచ్చు చేయకూడదని మీరు వాక్యం ద్వారా హెచ్చరించబడతారు. ఎనీథింగ్ అబౌట్ యూ వాంట్ టు డూ, ఏదైనా సరే జీవితంలో మనం చేయవలసిన ప్రతి పనికి, ప్రతి విషయానికి, ప్రతి సమస్యకు వాక్యంలో జవాబు ఉంది. వాక్యాన్ని చదవరు కాబట్టే ఇవాళ సతమతమైపోతున్నారు విశ్వాసులు. తప్పుడు నిర్ణయాలు చేసి తప్పుడు చిక్కుల్లో పడి అనేక విషయాలుగా ఆధ్యాత్మికంగా కూడా క్షీణించిపోతున్నారు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం చేసుకుంటారా? రోజు నేను వాక్యాన్ని క్రమం తప్పకుండా, మీ ఇష్టం ఎంతసేపు చదువుతారో అది ముఖ్యం కాదు, జీర్ణించుకుని ఆ దినమంతా ఆ మాటలు ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి నిబంధన చేసుకోండి. మీకు వృద్ధుల కంటే మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, మీకు శత్రువుల కంటే మించిన జ్ఞానం, మీకు దేవుని యొక్క మనస్సు, దేవుని ఉద్దేశాలు ఎరిగే కృప మీకు ఇవ్వబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఇంత సులభముగా మాకు ఇంత చిన్న గ్రంథముగా
నీ వాక్యాన్ని మా చేత పెట్టావయ్యా. నీ వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి, అనుసరించటానికి మాకు కృప దయచేయు. నిన్ను నమ్మిన మేము వాక్యమనే పాలను అపేక్షిస్తూ వాక్యములో ఉన్న మర్మాలను ఎరుగునట్లుగా పరిశుద్ధాత్మని సహాయంతో మోకాళ్ల మీద పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి రాయబడిన ప్రతి లేఖనాన్ని పఠించి ధ్యానించుటకు గ్రంథకర్తే మాకు వివరించి దైవ జ్ఞానముతో మేము నింపబడి లోకములో ఉన్న ప్రతి సమస్యను, పోరాటమును ఎదిరించుటకు, దైవ నిర్ణయాలను ఎరిగి, దైవ చిత్తమును ఎరిగి బ్రతుకుటకు, దేవుని ప్రణాళికలు నెరవేర్చు పనిలో మేమును వాడబడుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 95400410 నెంబర్కి, అలాగే మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపండి. మీరు ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు మా కోసం, మీ పరిచయం కోసం ప్రార్థించండి. సోషల్ మీడియా ద్వారా, అలాగే టెలివిజన్ ద్వారా, మ్యాగజైన్ ద్వారా, మరి అనేక విధాలుగా గెట్ టుగెదర్లు, అనేకమైన మీటింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా సాయశక్తుల ప్రతి ఒక్కరికి సువార్త అందించాలని 6 భాషల్లో దేవుని పరిచయను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. మరి అనేక భాషల్లో దేవుని మాటలు మన భారతదేశంలో ఉన్న ప్రతి వారికి అందించాలని ఆశపడుతున్నాం. మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైనది గాక. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని, మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి. మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి. ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి. కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది.
మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై